సుధాగా నరసింకర్ గారు బీసీ పొలిటికల్ కోఆర్డినేట్ చైర్మన్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. ఫోన్ సైలెంట్ పెట్టినా. గౌరవ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ, నిన్న మొన్న జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం పరిణామాలు, ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి అంశాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర 2.5 కోట్ల ప్రజల మనసులో ఉన్నటువంటి అంశాలు అన్నింటినీ తీక్షణంగా పరిశీలిస్తున్నటువంటి తెలంగాణ బీసీ జేఏసీ ఈ అంశం పైన మీడియాతో కొన్ని విషయాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వరంగల్లో మీ అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి బీసీ జేఏసీ నాయకులైనటువంటి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే వరంగల్ జిల్లా బీసీ జేఏసీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జానయ్య గారికి, అలాగే మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నర్సయ్య గౌడ్ గారికి, అలాగే మా సోదరుడు రజనీ కుమార్ గారికి, అలాగే బీసీ అడ్వకేట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు పరిశీలిస్తున్న ప్రవీణ్ గారికి, వర్ధన్నపేట నియోజకవర్గం బీసీ నాయకులు మనోజ్ గారికి, అలాగే నాగరాజ్ గౌడ్ గారికి, అలాగే నర్సంపేట ఇతర ప్రాంతాల నుంచి చేసినటువంటి హన్మకొండ జిల్లా బాధ్యులు అందరికి కూడా, రవి పటేల్ భూపాలపల్లి నుంచి అందరికి కూడా, పాలకుర్తి నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారు మేము చేయాల్సిందంతా చేసేసినాం, ఇక భారమంతా భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీలపైనే ఉంది అనేటువంటి మాట చెప్తూ ఆ 2 పార్టీలు బీసీ ద్రోహుల పార్టీలుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ద్రోహుల పార్టీ వరకు ఏకీభవించడానికి ఏ ఇబ్బంది లేదు, కానీ బీసీలకు 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామనేటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు నుంచి తన బాధ్యతను విస్మరించిందా? ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన 2.5 కోట్ల మంది బీసీ ప్రజలను అత్యంత బాధించింది. ఢిల్లీలో జంతర్ మంతర్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొన్నారు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం మినహా. రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ని అడిగాము, కానీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడ్డుకున్నారనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారిని కలవడానికి కూడా సమయం దొరకలేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సరిగ్గా 4 నెలల క్రితం శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో నేను ఆ రోజు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాన్ని మీ ముందు గుర్తు చేయదలుచుకున్నా. రజనీ, ఆ వీడియోను ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం నేను చెప్పిన 4 నెలల క్రితం నేను చెప్పినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి స్పష్టంగా బయటకు వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలను, మరి ముఖ్యంగా బీసీ ప్రజలను మోసం చేయబోతున్నారనేటువంటి మాటను బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా బెనిఫిట్స్ లైలా చౌదరి, వీరే చౌదరి, సామోజీ ఫిలిం సిటీ మాది కాదు, ఇమేజ్ ఓన్లీ గాంధీ దవాఖానా మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషాముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్.
ఓన్లీ గాంధీ దవాఖానా ఉస్మానియా మాయి. అధ్యక్ష, విద్యా సంస్థల అధ్యక్ష శ్రీ చైతన్య న్యూస్ పేపర్ సార్, ఈనాడమా, ఆంధ్రప్రభ, వైశ్య, మాది ఎవరి దగ్గర పోగుపడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అధ్యక్ష చెప్తున్నా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ఇక్కడ 30%, కర్ణాటక 32% అధ్యక్ష. అధ్యక్ష, నేను క్లియర్ గా ఆ రోజే శాసన మండలిలో క్లియర్ గా చెప్పడం అదే ఇప్పుడు వచ్చింది కదా అదే క్లియర్ గా ఆ రోజే చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మండలిలో బిల్లు పెట్టినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరు ఎంఐఎం దగ్గర నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకించకుండా బిల్లును ఆమోదించడం జరిగింది. ఆమోదించిన క్రమంలో బయటికి వచ్చి పాలాభిషేకాలు జరిగినాయి. ఎంతోమంది ఇక అయిపోయింది, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. నేను ఆ రోజే క్లియర్గా చెప్పిన మండలిలో, అధ్యక్ష ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు వస్తుందా అధ్యక్ష? కరెక్ట్ పెట్టిస్తే అయితే అధ్యక్ష, నేను ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పి 4 నెలల క్రితమే నేను క్లియర్ గా చెప్పిన. సేమ్ అదే మాట నిన్న ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టిండు. ఏదో ఒక రోజు వచ్చి మనకు ఈ మాట చెప్తారు, ఈ మాట చెప్పి మేము మా ప్రయత్నం అంతా చేసినామని చెప్పి తప్పించుకుంటారనేటువంటి మాట చెప్పినా సేమ్ అదే ఎగ్జాక్ట్ గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, కాదు, మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు. మళ్ళా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ మేము పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నారు. ఎస్, అదే ఇక్కడ దయచేసి మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే, ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తా ఉన్నాయి. ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, ఇక ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటిది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను జీవ సమాధి చేసిరు. వాళ్ళ ఆశలన్నింటినీ పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎస్, తెలంగాణ బీసీ పొలిటికల్ చేసి ఈ పార్టీ పరంగా అనేటువంటి అంశం విషయంలో మీ ముందు ఒక ప్రతిపాదన పెడతా ఉంది. దీనికి మీ పార్టీలు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొన్న కులగణన నిర్వహించడం, సమగ్ర కుటుంబ సర్వే కులగణన నిర్వహించిన సందర్భంలో మేము మా లెక్కలు తప్పని చెప్పి చెప్పినందుకు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. మాకేం బాధ లేదు, అల్టిమేట్గా మా ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. అదే కులగణనలో ఓసీల జనాభా 15% ఉన్నదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పిన మాట, లెక్కలు అవే. మీరు మాకు పార్టీ పరంగా 42% సీట్ల మాట పక్కకు పెట్టండి, మీ 15 మీరు తీసుకొని మీ టైం మాకియండి. పార్టీ పరంగా ఇస్తే మీ 15 ఏదైతే మీకు లెక్క ఉందో ఆ 15 మీరు తీసుకొని మిగతా ఏదైతే రిమైనింగ్ ఉందో అది మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలం మేము పంచుకుంటాం. రాహుల్ గాంధీ గారు చెప్పిండు కదా, జితనే ఇచ్చేదారి ఉత్తనే బాగేదారి అనేటువంటి మాట. 15% ఇచ్చేదారులకు 15% పోని, 15% వాటా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళకి 15% పోని, మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ దాంట్లోకేని 0.5% కూడా మాకొద్దు. ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు పార్టీ పరంగా 15% అగ్రవర్ణాలకు ఇచ్చి మిగతాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటుందా? రెండో విషయం, ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, ఇదే అంశం పైన బీజేపీ స్టాండ్ ఏందో తెలియజేయాలి. ఇక్కడ పార్లమెంట్ ఒప్పుకోవాల్సిన పని లేదు, ఇక్కడ రాష్ట్రపతి అనుమతి ఎక్కర్లేదు. ఒక
హైకోర్టు మాజీ జడ్జితోని, రిటైర్డ్ జడ్జితోని ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి ఆ కమిటీలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, ఎట్లాగో మీరే ఉంటారు, బీజేపీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, బీఆర్ఎస్ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, మీరు ఆ కమిటీలో ఉండి మీకు 15 ఏడగా ఉన్నా మీరు తేల్చుకోరు. ఫస్ట్ మీకు ఆ 15 సీట్లు ఏడగా ఉన్నా మీరు తేల్చుకోండి. మిగతా 85 సీట్ల విషయంలో మా బీసీలను చూసుకుంటాం, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మా ఎస్సీలకు మా ఎస్టీలకు ఇంకా అదనంగా సీట్లు ఎట్లా కల్పించాలనేది, మా మైనారిటీలకు ఎట్లా కల్పించాలనేది మేము చూసుకుంటాం. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి గారు, మరీ ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. 2000 మందిని నిన్న ఢిల్లీ తీసుకుపోయి ఆగస్టు నెలలోనే ఏప్రిల్ ఫుల్స్ని చేసుకొచ్చిన వాళ్ళని మేము చెప్పినాం. బీసీ జేఏసీగా 42% మీరు తీసుకొస్తే పూలదండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఈ 3 పార్టీలకు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము, వీళ్ళ పాత్ర కూడా ఉంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందులో ముస్లింలు అనేటువంటి అంశం తెస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికన బిల్లు రూపొందించబడలేదు, కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది, వెనుకబాటుతనంపైనే రూపొందించబడ్డది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరు శాఖాహారులే, అందరికి బీసీల ప్రేమ ఉంది. బీసీల మీద, బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ. అందుకోసమే తెలంగాణ రారా బిడ్డ, తెలంగాణ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ 3 పార్టీల భాగోతాన్ని, మీ 3 పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను? 70 సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్ గా అన్టచబుల్ గా మార్చింది ఈ 3 పార్టీలే, ఈ రాజకీయ పార్టీలే. ఒక్క పార్టీ కూడా మాది లేదు. పైగా ఎప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే. ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు, ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు చేసిరు, ఈ వరంగల్లో కూడా చేసిరు. వచ్చి అయిపోయింది 42% అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు. ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా, వచ్చి ప్రజలకు సమాధానం చెప్పురి. నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు. ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు. కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే ఇది అనుమానించదగ్గది కాకపోతే ఇంకేంది? గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ 3 పార్టీల ముఠ, ఈ 3 పార్టీల సంకీర్ణ మోసగాళ్లను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా వీళ్ళను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనా? ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2014 నుంచి 16 మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు 45.2% సీట్లలో బీసీలే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు అన్నింట్లలో కూడా 50% సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి
మేము ఏడైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు, చట్టసభల్లో కావాలి. మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు, బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి. మిమ్మల్ని అడిగి అడిగి మీ ముందు వేడుకొని నోరు పోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే. అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది. ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు. అసలు బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది. ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండ కిందెత్తేసింది, అయిపోయింది. కాబట్టి బీసీ ప్రజలారా ఇదిగో అందులో సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే ఇదిగో ఇదే ఏడున్నాం సార్. ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది. అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది 4 నెలల క్రితం నేను మండల్లో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అనేది. అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి. బీసీలను మోసం చేసినమనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మేము పార్టీల పరంగా ఇస్తామంటే మేము బిచ్చగాలమా? మీ గాంధీ భవన్ల కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర? కుదరదు. 4% तेरा है, बाकी सब हमारा है. మీది 4%, మిగతా 96 మాదే. మీరు చేసిన దొంగ సర్వే లెక్క అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు అగ్రవర్ణాలకొద్దు. మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు. ఇలా తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది, ప్రధాన శత్రువు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. బీసీ జేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, నా సోదరులారా, అన్నలారా, అక్కలారా, వీళ్ళ భాగోతమంతా బయటపడ్డది. ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సుం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు. కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం, మన అధికారం కోసం, హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం. మన ఓట్లు మనం వేసుకుందాం, మన అధికారాన్ని మనం చేపడదాం. వీళ్ళు ఇయ్యరు, కానీ క్లియర్గా చెప్తా ఉన్నాం, 2028లో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకు అన్యాయం చేయం. ఈడబ్ల్యూఎస్ కోటా పైన ఎంక్వైరీ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అక్రమంగా రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని తొలగించి అసలైన పేదలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి వాళ్ళ శాతం వాళ్ళకు అప్పచెప్తాం. అలాగే
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం. 2 ఎకరాలు. ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉండే విధంగా తీసుకొస్తాం. మాకు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష కూడా పెడతాం వాళ్ళకి. ఇక రాజకీయ వాటా మీరు ఇయ్యనప్పుడు మా వాటా మేము తీసుకోవడం మాత్రమే మా ముందున్నటువంటి అంశం. దయచేసి ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీల ఉద్యమం, బీసీల వాటా గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీ జేఏసీ అహోరాత్రులు కష్టపడి ఈ బీసీల అభ్యున్నతి కోసం, ఈ బీసీల బావు కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈ పోరాటం రాజకీయంగా మారడానికి ఎక్కువ సమయం కూడా లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మీడియాకు, అలాగే సీనియర్ పాత్రికేయ మిత్రులకు, బీసీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బీసీ ఉద్యమంలో నా బీసీ సోదరులైనటువంటి బీసీ జర్నలిస్టులను ఈ ఉద్యమంలోకి సగర్వంగా ఆహ్వానిస్తూ ఉంది. మీ ఆశయాలను, మీ ఆలోచనలు ఈ ఉద్యమం కోసం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కూడా ప్రాధేయపడుతుంది ఈ బీసీ జేఏసీ. థ్యాంక్ యూ. అన్ని సీట్లలో ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్ళి అంటే బీసీలు కూడా నిలబడతారు అంటే ఆ పరిస్థితి ఏంటప్పుడు? అంటే ఇప్పుడు వాళ్ళు నిలబడేటువంటి పార్టీ మా పార్టీ కాదు, అది కిరాయిలే మాకు ఎప్పటికైనా బీసీ. పార్టీ ఏదైనా అంటే బీసీ నేతలే కదా నిలబడేది. నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చి బీసీల నుంచి నిలబడితే మేమేం నిలబెడతాం?